మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, అంటే జూలై 26 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా మన గ్రహాల యొక్క ట్రాన్సిట్ని, మేజర్ ట్రాన్సిట్ని మనం గమనించినట్లయితే కనుక బుధుడి యొక్క వక్రం ఇక్కడ మిథున రాశిలో స్వక్షేత్రంలో ముగిసింది. బుధుడు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోనే ఓన్ హౌస్లో ఉంటూ ఉన్నారు. అలాగే శని యొక్క రిట్రాగ్రేషన్, శని యొక్క వక్రం ఈ వారం నుంచి మొదలైంది. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నారు, కర్కాటకంలో రవి గురువులు ఉన్నారు, సింహంలో శుక్రకేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాహు యొక్క సంచారం కూడా కుంభరాశిలో మనకు ఉంది. ఇక శని వక్రస్థితిలో మీనరాశిలో 2025 జూన్ నుంచి ఆయన అదే మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఒకసారి చంద్రుని యొక్క గమనం కూడా మనం పరిశీలించినట్టయితే కనుక ధనస్సు, మకరం, కుంభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహాల యొక్క గ్రహస్థితి అలాగే చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధిస్తే ద్వితీయంలో శుక్రుడు, లాభంలో కుజుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ద్వితీయంలో శుక్రుడు, లాభంలో కుజుడి యొక్క సంచారం నడుస్తూ ఉందో తప్పకుండా శుక్రుడి యొక్క సంచారం యాక్చువల్గా ఈ ఫ్యామిలీ హౌస్లో, ఫైనాన్షియల్ హౌస్లో జనరల్గానే యోగిస్తుంది. ఎందుకంటే కేతువు అక్కడ ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల మనీ యూటిలైజేషన్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మనకి సరిగ్గా తెలియకపోవటం, ఫోకస్ చేయలేకపోవటం, హెడ్లెస్ ప్లానెట్ కేతు అక్కడ ఉండటం వల్ల. శుక్రుడు లాంటి ప్రెజెంట్ ప్లానెట్ ఎప్పుడైతే మీకు ఇక్కడ ఉందో లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో ఆ శుక్రుడు కొంచెం కొద్దో గొప్ప హెల్ప్ చేస్తారు. అదేవిధంగా లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎన్ని గ్రహాలు ఎలా ఉన్నా లాభస్థానంలో ఒక కుజుడు బాగుంటే చక్కగా వాడికి ధైర్యం, సాహసం, విల్ పవర్, స్థిరత్వం, ఆరోగ్యం అన్నీ ఇస్తాడు కుజుడు. సో ఈ కుజుడి యొక్క లాభస్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి ఉద్యోగపరమైన విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ చాలా విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ని కుజుడు ఇక్కడ ఇస్తున్నారు. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మెయిన్గా ఈ వారం మనకి ఆది, సోమ, మంగళ, బుధ, గురు, జనరల్గా చంద్రబలం అనేది ఈ వారం స్టార్టింగ్ మొదటి 5 రోజులు కూడా చాలా బాగుంది. ఇక్కడ షష్టమ స్థానం 6వ ఇంట నుంచి చంద్రుని యొక్క సంచారం, 6th హౌస్ రుణరోగ శత్రుస్థానంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు. అలాగే 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నారు. వచ్చే ఆరోగ్య సమస్యలను కానీ, రుణ బాధలను కానీ, అలాగే ఎనిమీస్కి సంబంధించిన విషయాల్లో కానీ వాటిని మీరు పోరాడి తట్టుకుని ఆప్టిమిజంగా, ఆశావాదంతో, మంచి ఇంటెలిజెన్స్తో, కాన్ఫిడెన్స్తో ఉండగలిగే శక్తిని అటు గురుడు ఇస్తున్నాడు, పోరాట పట్టుకొని చంద్రుడే ఇస్తున్నాడు. సో దీనివల్ల వీటి విషయాల్లో చాలా వరకు కూడా మీరు మంచి ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాదమైన భావనతోనే మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఇక్కడ మెయిన్గా ఏంటంటే బుధ, గురువారాల్లో ఈ రాశికి 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. అలాగే ప్రవాసానికి సంబంధించి స్టేట్ టు స్టేట్ జర్నీస్ కావచ్చు, ఏదన్నా వ్యాపార రీత్యా లాంగ్ జర్నీస్ కావచ్చు, వ్యాపారం నిమిత్తం గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సో చదువు నిమిత్తం ఫారెన్ ట్రావెల్స్ కానీ, సో వీటిలో స్లో మూమెంట్ అనేది కనిపిస్తుంది కానీ బట్ రిజల్ట్స్ అనేది నెమ్మదిగా తప్పకుండా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే రాహు కూడా ఉన్నారు. కాబట్టి వారాంతం శుక్ర, శనివారాల్లో కొంచెం మెంటల్ టెన్స్, యాంగ్జైటీ లాంటివి ఉండే ఆస్కారాలు ఉంటాయి. తప్పులు దొరలకుండా ఉండకుండా చూసుకోవడం మంచిది, టెన్షన్స్ ఎక్కువ పడకుండా ఉండటం మంచిది. ఈ వారం నుంచి బుధుడి యొక్క రిట్రాగ్రేషన్ కూడా ముగిసింది. దీనివల్ల అనవసరమైన ఖర్చులు ఏవైతే గత 2 వారాలుగా ఉన్నాయో అవి కొంచెం తగ్గుతాయి. 9వ స్థానంలో శని యొక్క రిట్రాగ్రేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కువ స్ట్రెస్, జర్నీస్, తిరుగుడు అనేది కూడా ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా బుధుడి యొక్క 1000 స్థాన సంచారం మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. అటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మంచిది. ప్రియాంగు గుళికా శ్యామం
ఇక్కడ బుధుడికి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం ఇంకా మంచిది. అలాగే అష్టమ రాహుకి దుర్గామాత ఆరాధన, ఆ ఆలయాన్ని దర్శనం చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి ఈ వారం. అదేవిధంగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలా దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.